అధికారమంతా కొంతమందికే సొంతం. రేవంత్ రెడ్డి గారు ఇంత చేస్తారు అనుకోలేదే మేము. ఆయన కోడి దంటారు అందరం పెడతాం. మార్పు మాయమయ్యింది పలిసి నోడి కుట్రెరుగలేకనే బానిస బతుకయ్యింది. 2016లో తహసీల్దారు శ్రీనివాస్ తోని కేసేయించిందే బీఆర్ఎస్ పార్టీ మీ ఇల్లు కాల్ చేయించాలని. మళ్ళా ఇవాళ వచ్చి మళ్ళా నాటకాలు ఆడుతా ఉన్నారు. మీరు నా సోదరులు, మీరు నా అక్కలు, మా తల్లులు, మా అన్నలు అందరికి చెప్తా ఉన్నా, మీ భూములు పోనీయను, మీ భూములు పోనీయను. మీరు అక్కడే ఉండేటట్టు, మీ పట్టాలు మీకు వచ్చేటట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ తీర్మానం వలన పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పోరాటం చేయాలా? రేపు పొద్దుగాల అసెంబ్లీ కూడా ఎట్లా నడుస్తుంది కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు